మొహం కాల్చిన ఆ బజారు దాని అంతు చూసే వరకు ఈ గాయం ఆరకూడదు మండుతూనే ఉండాలి, నా గుండెలో రగిలే మంటలా. చలమా చలమా, ఓహో ఎక్కడున్నావా? ఏంటనమ్మా, మన మధ్య ఎన్ని తగులు తడికలున్నా అన్ని తడికల్ని తన్ని పారేసి మా అమ్మాయి నిశ్చితార్థానికి మీ దంపతులు ఇద్దరిని ముచ్చటగా పిలుచుకుందాం కదా అనుకున్నాం. కానీ లాభం, ఆయన అక్కడ నువ్వెక్కడ. ఏంటో ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు. అయినా చలమా, ఇవన్నీ మనకి పప్పు చారులో ఉప్పు చేప లాంటివి అనుకో. అన్నట్టు మా కాబోయే అల్లుడి అన్నగారి పేరు అబ్బులు. ఆయన కూర్చుంటే డబ్బులు, నుంచుంటే డబ్బులు. గొప్ప గొప్పోళ్ళు ఆయన ఇంటి ముందు సంక్రాంతి గొబ్బిళ్ళు. వదిన, అన్నయ్య గారిని కూడా పిలిచాం. ఆయన వస్తా అన్నారా? ఇలాంటప్పుడు కూడా బిగుసు కూర్చుంటే అందరికీ లోకువైపో. ఆయన వస్తానన్నారు. అల్లుణ్ణి అమ్మాయిని కూడా తీసుకురా వదినా. అలాగే, అందరం వస్తాంలే. రండి. అక్కడ వచ్చారా? నీకోసమే గుమ్మంకాడ ఎదురు చూస్తున్నా. అన్నయ్య, మీ బావగారు వచ్చారా? వచ్చారా అని అడుగుతాడమ్మా. ఆయన ఎప్పుడో వచ్చి ఆ మూలకొచ్చి నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఇంటి అల్లుడు కదా, కాస్త పెట్టు. హలో బావగారు, సిస్టర్కి ఏమో. అబ్బా, ఈ విక్స్ బెల్ అడ్వర్టైజ్మెంట్ తర్వాత గానీ మా అల్లుడు అన్నగారిని పరిచయం చేస్తాను. రండి బావగారు. ఆవిడ పిలవని వస్తాను. ఏమమ్మా, ఎన్నావు కదా? బయటకు వస్తే ఈ పోజులకేం తక్కువ లేదు. రండి. పద. అమ్మయ్యా, ఏమడా సారు? ఈయనేనండి మా అల్లుడు అన్నగారు అబ్బులు గారు. ఈయన మా బావు భూషణం గారు, ఈ ఊళ్ళో పెద్ద మనిషి. చాలా చాలా పెద్ద మనిషి. అంత అక్కర్లేదు రామయ్య. నమస్కారం. ఈవిడి గారు మా బావగారి భార్య, మా సిస్టర్. ఈ కుర్రాడేమో వాళ్ళ అబ్బాయి, మా మేనలుడు బాలరాజు, పెద్ద మనిషి. ముఖ్యంగా ఈ కుటుంబంలో మీకు పరిచయం చేయాల్సిన వ్యక్తి ఈ బాలరాజు బంగారు పెళ్ళాం వైదేహి. ఈ పిల్లని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది నాకు. హలో సుబ్బారావు. ఎన్నాళ్లకు ఆ? కొంచెం ఒళ్ళు చేసావు. అంతేలే, పెళ్ళయ్యే వరకు ఆడవాళ్ళు బక్కగా ఉన్నా శోభనం జరిగాక ఇలాగే పెరిగిపోతారు. అరే ఏడుపు మానే. ఇక్కడ నీ గురించి ఏవేవో చెప్పి బ్లాక్ మెయిలో హౌరా మెయిలో చేయడానికి నేను రాలేదు. నన్ను మోసం చేసి నా ముఖాన మసిపూసి అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అయ్యావు. నిన్నిక్కడ మాయం చేసి ఎక్కడ ప్రత్యక్షం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా అక్కడ? అబే, అమ్మాయి గారిని కుశలం అడుగుతున్నాను. మళ్ళీ కలుద్దాం. బాలరాజు, ఏమిటోనమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, నిన్ను చూస్తే ఏమనాలో తెలియడం లేదమ్మా. ఈ ఊళ్ళో మీకు ఎంత గౌరవం, ఎంత ప్రతిష్ట. ఇవాళ మీ కోళ్ళ లేచిపోవడం వల్ల అంతా బుగ్గిపాలైంది. నోర్మై, మా కోడ లేచిపోయిందని ఎవరు చెప్పారే? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నన్నంటారేంటమ్మా? ఊరంతా కోడై కూతుట్టేను. నోర్మై! అమ్మా, ఏమిట్రా వీళ్ళందరూ మాట్లాడేది? నిజం అమ్మా, వైదేహి కనపడటం లేదు. కనపట్టలేదా? కనిపించదా? నువ్వు అవునన్నా కాదన్నా నీ గుండె పగిలి చచ్చిన. రామాయణంలో రావణాసుడు సీతనెత్తుకుపోయాడు అన్నంత నిజం. మీ కోళ్ళ అదే మీ అబ్బాయి గారి పెళ్ళం. అబాదే నా కూతుర్ని కాదని పీటల మీద పెళ్లి చెడగొట్టి చెవత్తునో చేసుకున్నావు చూడు, అది ఎవరితోనో లేగిచ్చిపోయిందంట.
బస్సాన్ని చంపినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోతుందా? ఆ వైదేహి నాటకాలమ్మాయి, అది ఆమె వృత్తే కాదు, బ్రతుకు తెరువు కూడా. ఏమండి ఎక్కడో మంచి బేరం దగ్గర ఉంటుంది, ఎగిరిపోయింది. ఏమండి మీరు మీరు చెప్పేది నిజమా? జీర్ణించుకోలేని నిజం, మింగుడు పడని సత్యం. చెల్లమా, ఇదే అవమానం గనక నాకు జరిగి ఉంటే నా గుండె అమ్మా అనుపూర్ణ, అనుపూర్ణ, మీరు కంగారు పడాల్సిన పని లేదు. మొదటిసారి వచ్చిన స్ట్రోక్ కాబట్టి తట్టుకుంది. రేపు ఉదయానికి స్ప్రోలోకి వస్తుంది. బాబుగారు బాబుగారు ఏంట్రా? కోళ్ళమ్మ గారు ఇక్కడే ఉన్నారండి. బసాయి గారు కూతురు పెళ్లికి డాన్స్ ఆడుతున్నారు. ఏయ్, ఆగా! కిరాయి తీసుకుని ప్రోగ్రామ్ కొప్పుకున్న పిల్లని మధ్యలో తీసుకెళ్ళిపోతా అంటే నీకంతగా ఈ పిల్ల మీద మోసి తీరకపోతే మేకప్ రూమ్ లోకి వెళ్ళి సెటప్ చేసుకో. అమ్మో! ఆయన కొడతాం ఎందుకయ్యా? ఆయన అడిగిందంటే తప్పే ఉంది. తను ఆడిందంత నాటకమని, అసలు తను నీ పిల్లమే కాదని తన్నోడితోనే ఒప్పుకుంది. ఏయ్, అది ఒకప్పుడే మాట. ఇప్పుడు నేను చెప్తున్నాను, వైదేహి నా భార్య. రా. నేను రాను. ఏంటట ఆశ్చర్యం ఇచ్చా? ఆల్రెడీ నీ పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని ఆ అబ్బులు గారు కిడ్నాపింగ్ లో పెట్టేశాడు. చూడు మిస్టర్ బాలరాజు, నీకు నాకు డైరెక్ట్ గా ఏ విరోధం లేదు. కానీ ఆ నాటకాల దానికి నాకు మధ్య తేల్చుకోవాల్సిన వ్యవహారం చాలా ఉంది. దాన్ని నాకు అప్పచెప్పి మీ అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళు. అల్లుడు, అబ్బులు గారు చాలా పెద్ద మనిషి. నువ్వు ఈ వైదేహిని ఆయనకి అప్పచెప్పావనుకో, ఆయన ఈ పిల్ల రంగు వాసన శాంపిల్ చూసి మీ పేరెంట్స్ ని ఇమీడియట్ వదిలేస్తాడు. మ్యాటర్ చెప్పానంటే. ఈ అమ్మాయిని అప్పగించే సంగతి తర్వాత, ముందు మా వాళ్ళ సంగతి ఏంటి? సినిమాలు చూస్తే కూడా బలి అడిగేవాళ్ళు. అన్ని చెప్పేస్తే మేము విలన్లు ఎలా అవుతాం, కనిపెట్టకపోతే నువ్వు హీరో ఎలా అవుతావు? కనుక 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 ఓకే ఓకే, మీ అమ్మా నాన్నల్ని చూడాలి అంతేగా? నన్ను తప్పించుకుని ఎక్కడికి పోతావే? వాడి సంగతి మీరు చూడండి రా.
రేయ్!